దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయు పనిలోను ప్రయత్నంలోను ఈ దినమంతా దేవుడు తోడుగా ఉండి కాచి కాపాడును గాక. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనం. బలాత్కారుల చేతిలో నుండి మిమ్మును విడిపించెదను. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లోకంలో సాతాను బంధకాల్లో, సాతాను యొక్క బలాత్కారంలో, సాతాను యొక్క పతనాల్లో విశ్వాసులు పడిపోతున్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజున, నిన్ను ఏ విషయంలో అయితే బలవంతం చేస్తుందో, ఏ విషయంలో అయితే బలవంతంగా నిన్ను పడవేస్తుందో ఆలోచించుకో. దానిలో నుంచి, సాతాను చేతిలో నుంచి, లోక బంధకాల చేతుకోలో నుంచి, ఈ ఉరులలో నుంచి నిన్ను బయటికి తీసుకురావటానికి ప్రభు అంటున్నాడు, నా చెయ్యి ఉంది. ఇది రక్షణకర్తకైన చెయ్య. ఈ చెయ్యి ఎంత దూరమైనా చాపగలదు, ఎటువంటి దాంట్లో నుంచైనా నేను బయటికి తీసుకురాగలదు. కేవలం ఇర్మియా విశ్వాసం ఉంచినట్లుగా మనం ఉంచితే, హిజ్కియా విశ్వాసం ఉంచినట్లుగా ఉంచితే, ఇర్మియాను ఎలాగైతే దేవుడు లోకానికి వెలుగుగా ప్రవక్తగా నిలబెట్టాడో, అలాగే హిజ్కియాని ఎలాగైతే ఆయుష్ నుంచి పొడిగించి ఆ మరణ బంధకాల్లో నుంచి, బలాత్కారం నుంచి ఎలా బయటికి తీసుకొచ్చాడో, ఈరోజు నిన్ను నన్ను కూడా బయటికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. కేవలం భయభక్తులు కలిగి, దేవుణ్ణి పట్ల శ్రద్ధ కలిగి, మనం భయముతో కూడినటువంటి భక్తి చేస్తే దేవునికి చాలా ఇష్టం. కాబట్టి మన జీవితాలు ఆయనకు సమర్పించుకొని, ప్రభువా ఇదిగోనైనా నా జీవితం ఇదిగో వ్యభిచారానికి, త్రాగుడికి, జోదానికి, ఈ లోక అలవాట్లకి నేను బలాత్కారంగా నేను కొన్ని పనులు చేయవలసి వస్తుంది ప్రభువా, ఈ బలాత్కారం నుంచి నన్ను విడిపించి ప్రభువా అని ప్రార్థన చేస్తే కనుక, ప్రార్థన గొప్ప శక్తి గలది. ప్రభు పాదాల చేత నువ్వు ప్రార్థించుకుంటే కనుక దేవుడు అంటున్నాడు ఈరోజు, ప్రతి ఒక్క బంధకంలో నుంచి బయటికి తీసుకొచ్చి, నీకు ఏదైతే నష్టం కలిగిస్తుందో దాని నుంచి విడుదల కలిగించి, ప్రభు కృపలో నిన్ను వర్ధిల్ల చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అట్టి కృపా ధన్యత దేవునికి దయచేసి ఆనందాన్ని ఇచ్చినగాక. ఆమేన్.